సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొంతమంది అరెస్టై ఊచలు సైతం లెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేరారు. తాజాగా ఆయనపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని కేసు నమోదు కాగా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు గతంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలపై విమర్శలు గుప్పించారు. దాంతో పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందులో భాగంగానే తమ నేతపై దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టెక్కిలి నియోజకవర్గ జనసేన నాయకుడు కనితి కిరణ్ కుమార్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. తన నాయకుడిపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని కోరారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా 41A నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. పోలీసు నోటీసులు అందుకున్న తర్వాత దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తాము 2 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు నమోదు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. తనను గతంలో జనసేన నేతలు అనేక సార్లు బెదిరించారని, సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన దువ్వాడ వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నేతలు, నాయకులు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా మాట్లాడారని, వారిపై తన కంప్లైంట్ సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇటీవల మాధురిపై కొందరు దుర్భాషలాడారని, ఆ విషయమై ఆవిడ 2 పోలీసు ఫిర్యాదులు అందజేసిందని తెలిపిన దువ్వాడ ఆ కేసులో ఎవరు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని అడిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. తమకు రాజకీయంగా, వ్యక్తిగతంగా తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు దువ్వాడ. ఎవరూ తనను ఏం చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించిన దువ్వాడ ఇప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడే వ్యక్తిని కాదు అని గుర్తుంచుకోవాలంటూ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, మాధురీలకు జనసేన శ్రేణులకు మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. వారి ఇరువురు మధ్య సంబంధాన్ని వివరిస్తూ తమను విమర్శించే వాళ్లు ముందు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాలంటూ దువ్వాడ మాధురి వివాదాన్ని రాజేశారు. అక్కడి నుంచి మొదలైన వివాదం క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాజాగా కేసు నమోదు వరకు వెళ్లింది.